ఏపీ మంత్రివర్గ విస్తరణతో ఏపీ రాజకీయాల్లో వచ్చిన మార్పులు అన్నీ ఇన్ని కావు. ఒక్కసారిగా టీడీపీ షేక్ అయిపోయింది. అసంతృప్తి జ్వాలలు చంద్రబాబును చుట్టుముట్టాయి. దీంతో చంద్రబాబు ఇప్పుడు వారందరినీ బుజ్జగించేందుకు కొత్త ప్లాన్ వేశారు. పదవులు దక్కలేదని బాధపడుతున్న వారికి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మండలిలో ఖాళీగా ఉన్న కీలక పదవులతో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులను నేతలకు కట్టబెట్టే దిశగా కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఆశావాహుల్లో అసంతృప్తిని తొలగించేందుకు ఇప్పటికే పలువురి పేర్లను వివిధ పదవులకు చంద్రబాబు ఎంపిక చేసినట్టు సమాచారం. మంత్రివర్గంలో 26 మందికి మించి చోటు కల్పించలేని పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమైన ఇతర నేతలకు మండలిలో త్వరలో ఖాళీ అయ్యే పదవులను ఇవ్వనున్నారు. అయితే ఎవరైతే తమకు పదవులు దక్కలేదని టీడీపీపై అక్కసుతో ఉన్నారో వారిలో కొందరికి ప్రభుత్వం తరపున కాంట్రాక్టులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారట. వాస్తవానికి చిత్తూరు జిల్లా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అలకబోనారు. అయితే ఆయన ఎందుకు అలకతో ఉన్నారనే విషయంలో మీడియా సైతం అత్యుత్సాహంతో కథనాలు సృష్టించింది. కానీ వాస్తవానికి బొజ్జల ఇప్పుడు కూలయ్యారు. ఇప్పుడు అవకాశం ఇవ్వకపోయినా భవిష్యత్తులో ఆయన కుటుంబంలో ఒక ఎమ్మెల్సీ సీటు, ఆయన స్థానంలో ఎమ్మెల్యే సీటును సైతం ఆ కుటుంబానికే ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. ఇక రాజమండ్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. అయితే ఆ సాయాన్ని ఆయన తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ హోదాలో ఏదైనా పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తానికి చంద్రబాబు ఈ ప్లాన్ వర్కౌట్ చేసుకునేలా కనిపిస్తున్నారు. ఇదే గనక జరిగితే మళ్లీ టీడీపీకి తిరుగుండదు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా తనకు పదవి ఇవ్వలేదని కోపం కంటే పితానికి పదవి ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఎలాంటి వివాదం రాకుండా ఉండేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తారు. చింతమనేనితో వివాదాలు వద్దని పితానికి ఇప్పటికే చెప్పినట్లు సమాచారం. చింతమనేనిపై ఉన్న కేసులను సైతం ఒక్కొక్కడిగా మాఫీ చేసే ప్రయత్నం చేయడంతో చింతమనేని కూలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.